పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 16వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మార్కు సువార్త 6వ అధ్యాయము 30వ వచనం నుంచి 34వ వచనము వరకు. శిష్యులు యేసు వద్దకు వచ్చి తాము చేసిన పనులను బోధనలను తెలియచేసరి గొప్ప జనసమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయెను. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడవ విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పాను. అంతటా వారందరూ ఒక పడవనికి సరస్సు దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళిరి. అయినను వారి పయనమును పసిగట్టి అన్ని దిక్కుల నుండి ప్రజలు వారికంటే ముందుగా ఆ స్థలమునకు కాలినడకన వచ్చి చేరిరి. యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానునికి ఉన్నటువంటి మరొక పేరు కారుణ్యము గల దేవుడు, కారుణ్యము గల కాపరి, కరుణామయుడు. ఆ కరుణామయుడు ప్రియులారా ఈనాడు మనందరినీ కూడా తన చెంతకు రమ్మంటున్నాడు. తన కరుణను మన మీద కుమ్మరిస్తానని పలుకుతున్నాడు. తన శాంతిని విశ్రాంతిని సమృద్ధిగా మనకు ప్రసాదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. పిల్లారా, ఒక గ్రామంలో తల్లి కుమారుడు జీవిస్తూ ఉన్నారు. కుమారుడు చిన్నపిల్లవాడు. తల్లి ఉద్యోగం చేసుకుంటుంది కుటుంబాన్ని పోషించటం కొరకై. హడావిడి జీవితం, పరుగుల ప్రపంచం. కుమారునితో సమయాన్ని గడపటానికి ఎక్కువ సమయం దొరికేది కాదు. అయితే కుమారుడు ఎప్పుడూ కూడా, అమ్మ నాతో ఆడుకోమ్మా, కొంచెం సేపు అయినా కానీ నాతో సమయం గడిపమ్మా, సంతోషంగా నాతో ఉండమ్మా అని ప్రాధేయపడుతుండేవాడు. అయినా కానీ తల్లి సమయం లేదు సమయం లేదు సమయం లేదు అనేది. ఒక రోజున ఆ చిన్నపిల్లవాడు పట్టుబట్టాడు. అమ్మా, ఈరోజు నువ్వు తప్పనిసరిగా నాతో ఆడుకోవాలి, నాకు ఆనందం నీతో ఆడుకోవటం అంటే అని చెప్పాడు. లేదు నాయన, సమయం లేదు అని అన్నది. సమయం ఎందుకు లేదమ్మా అన్నాడు. పని చెయ్యాలి నాయన అన్నది. పని దేనికోసం అమ్మా అన్నాడు. డబ్బులు సంపాదించాలి నాయన అన్నది. డబ్బులు దేనికోసం అమ్మా? నీకోసం అన్నాడు. ఎందుకమ్మా నాకు అన్నాడు. అని అడిగేసరికి నిన్ను సంతోషంగా ఉంచటానికి నాయన అని చెప్పింది. పిల్లవాడన్నాడు, చిన్నపిల్లవాడైనా కానీ, అమ్మా అంత పొడిగెందుకమ్మా, ఇప్పుడు నాతో ఒక 10 నిమిషాలు ఆడుకుంటే నేను సంతోషంగా ఉంటాగా, నువ్వు కూడా సంతోషంగా ఉండొచ్చు కదమ్మా అని అన్నాడు. తల్లికి ఒక్కసారిగా జ్ఞానోదయం కలిగినట్లుగా అనిపించింది. చిన్నపిల్లవాడే కానీ వాడు చెప్పేటువంటి మాటల్లో సత్యం ఉంది కదా. నేను వాడి కోసమే కష్టపడుతున్నా, నిజమే. వాడు నాతో ఒక 10 నిమిషాలు ఆడుకో అమ్మా అన్నా కానీ సమయం లేదంటున్నా. దేనికోసం? పని ఉందని. దేనికోసం? డబ్బు సంపాదించాలి. దేనికోసం? పిల్లవాడి కోసం. దేనికోసం? వాడి ఆనందం కోసం. కానీ ఆ పిల్లవాడు ఏమంటున్నాడు ఇప్పుడు? నాతో కొంచెం సమయాన్ని గడిపమ్మా చాలు అంటున్నాడు. ఆ సమయాన్ని గడిపితే నేను ఆనందపడతానమ్మా. దానికి నువ్వేమంటున్నావు? సమయం లేదంటున్నావు, పని చేయాలంటున్నావు, ఉద్యోగం చేయాలంటున్నావు, డబ్బు సంపాదించాలనుకుంటున్నావు, నా కోసం అంటున్నావు, నన్ను ఆనందంగా ఇన్ని చెప్తున్నావు అమ్మా. అన్నొద్దు నాకు, 10 నిమిషాలు చాలమ్మా, నాతో సమయాన్ని గడుపు, సంతోషంగా నీవు నేను కలిసి సంతోషంగా ఉందాం. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు పిల్లల నుండి జ్ఞానవాక్కులు పలికిస్తాడు. వ్యక్తుల మధ్యలో మనిషికి కావాల్సినటువంటి ఆ శాంతి విశ్రాంతి కలిసి ఉన్నప్పుడు దొరుకుతుంది. ఈనాడు ప్రియులారా, యేసు ప్రభువు కూడా శిష్యులతో పలికిన మాట ఏంటంటే, మీరు నాతో పాటు ఉండండి కొంచెంసేపు విశ్రాంతిగా, ఫ్రీగా. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది? వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము
31వ వచనము. గొప్ప జనసమూహములను చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకుండెను. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడవు విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పెను. ఏం జరిగింది దానికి ముందు? ఎందుకు అంత ఒత్తిడి వచ్చింది అంటే ప్రియులారా, ప్రథమంగా యేసు ప్రభు బహిరంగ జీవితాన్ని ప్రారంభించాడు. బహిరంగ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశారు. ఆయనను చూడటానికి ఎంతోమంది ప్రజలు వచ్చారు. అయితే ప్రియులారా, ఇప్పుడు మనం ఒక మెట్టు పైకి వెళ్ళాలి, ఇంకొక మెట్టు పైకి వెళ్ళాలి. ఎందుకని అంటే గడిచిన ఆదివారం యేసుప్రభు ఏం చేస్తున్నాడు? శిష్యులకు తన శక్తిని ఇచ్చి ఆత్మతో అభిషేకించి, ఇప్పుడు మీరు జంటలు జంటలుగా గ్రామాలకు వెళ్ళి దేవుని సువార్తను బోధించండి అని చెప్పారు. అద్భుతాలు చేయండి అని చెప్పాడు. రోగులను స్వస్థపరచమని చెప్పాడు. ఆత్మ శక్తిని వారికి అనుగ్రహించాడు. తాను ఒక్కడు అద్భుతాలు చేస్తుంటేనే ప్రజలు ఆయన మీద ఎగబడ్డారు. ఇప్పుడు ఏం జరుగుతుందండి? 12 మంది శిష్యులు కూడా సువార్తని, అపోస్తులు కూడా సువార్తను బోధిస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, సైతానును పారదొలుతున్నారు. ఇక చూడండి జనం ఎలాగా వస్తారు. తండోపతండాలుగా ఆ గురు శిష్యుల దగ్గరికి వచ్చారు. కారణం ఏమిటి ప్రియులారా? ఒకే ఒక కారణం. బాధలలో, వేదనలో శాంతి లేక, సమాధానం లేక మ్రగ్గుతున్నటువంటి ఆ ప్రజలకి శాంతి సమాధానాన్ని ఇచ్చేటువంటి ఒక మంచి కాపరి అయిన యేసుప్రభు కనబడ్డాడు. రోగాలతో, వ్యాధులతో పీడించబడుతున్నట్టు వారికి పరమ వైద్యుడైనటువంటి యేసయ్య వారికి కనబడ్డాడు. తన శిష్యుల ద్వారా ఆ అద్భుతాలు పొందుకున్నారు. వారు బాధ్యత కలిగి దేవుని యొక్క గొర్రెపిల్లలంటువంటి వారికి ప్రేమతో వాక్యాన్ని అందించేటువంటి వారు లేక, ఆనాటి యాజక సమాజము, పరిసయ్య వర్గం ప్రియులారా, ప్రజలని తమ యొక్క భారము చేత నొక్కుతూ ఉంటే, కృంగదీస్తూ ఉంటే, ఆ భారాన్ని తీసివేసేటువంటి మంచి కాపరి, కారుణ్యము కలిగినటువంటి కాపరి వారికి కనబడేసరికే, కారుణ్యము కలిగినటువంటి శిష్యులు వారికి కనబడేసరికే తండోపతండాలుగా వారి దగ్గరికి వచ్చారు. మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనములో యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి బోధించుటకు జంటలు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చాను. వారికి శక్తినిస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మార్కు సువార్త 6వ అధ్యాయం 12వ వచనము. అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనం చెందవాలని బోధించరి. బోధన మాత్రమే కాదండి, వారు అనేక పిశాచములను పారద్రోలిరి, రోగులకు అనేకులకు తైలం మధ్య స్వస్థపరచరి. ఈ గొప్ప గొప్ప అద్భుత కార్యాలతో కూడా దేవుని యొక్క వాక్యాన్ని అద్భుత రీతిగా వారికి బోధించారు శిష్యులు వెళ్ళి. దీనిని గురించి మనం గడిచిన ఆదివారం కూలంకుశంగా తెలుసుకున్నాం ప్రియారా. ఇక ఈ ఆదివారం వచ్చేసరికి ఏం జరుగుతుంది? ఆ సువార్తను బోధించటానికి వెళ్ళినట్టు శిష్యులు ప్రభు వద్దకు తిరిగి వచ్చారు. వాక్యాన్ని చదువుకుంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 30వ వచనం. శిష్యులు యేసు వద్దకు వచ్చి తాము చేసిన పనులను, బోధనలను తెలియపరిచారు. ఇలా జరుగుతున్న సమయంలో ప్రజలేం చేశారు? ఈ శిష్యులు ఎక్కడెక్కడికైతే వెళ్ళారో దేవుని యొక్క సువార్తను బోధించటానికి, ఎక్కడెక్కడైతే అద్భుతాలు చేశారు, ఎక్కడెక్కడైతే సాతానును పారద్రోలారో, వారందరూ కూడా మూకుమ్మడిగా ఆ గురువు గారి యొక్క, ఆ శిష్యుల యొక్క బోధనలు వినడానికి, వారి యొక్క దీవెనలు పొందడానికి, ఆశీర్వాదాలు పొందడానికి తండోపతండాలుగా వచ్చారు. ఎంతగా అంటే ఆ ప్రభువుకి, తన శిష్యులకి భోజనం చేయటానికి కూడా సమయం లేదండి. వేదనతో నిండినటువంటి సమాజం, బాధలతో నిండిన సమాజం, శాంతి సమాధానం లేక కొట్టుమిట్టాడుతున్న సమాజం. ఈ సందర్భంగా ప్రియులారా, ఈనాటి సువిశేషానికి ఉపోద్ఘాతముగా మరొక్క విషయాన్ని తప్పనిసరిగా మీ ముందుంచాలి. ఏమిటి అంటే, బాప్తిస్మ యోహాను గారు యేసు ప్రభు పరిచర్యను ప్రారంభించటానికి ముందుగా ప్రజలు ఎంతోమందికి జ్ఞానస్నానాన్ని ఇచ్చారు, దేవుని యొక్క సువార్తను బోధించారు. అయితే ఈనాటి సువిశేషానికి ముందు మనం చూస్తే, ఈరోజు మనం చదువుకున్న సువిశేషం మార్కు సువార్త 6వ అధ్యాయం 30వ వచనం నుండి,
ఆ 30వ వచనానికి ముందు వచనాలలో అంటే 14 నుంచి 29 వచనాల వరకు ఏం జరుగుతుందంటే బాప్తిస్మ యోహానుని చంపివేయటం జరుగుతుంది. అంటే ప్రియులారా, ఇక ప్రజల బోధన వినాలి, ప్రజలకి మేమెవరిదైనా బోధన వినాలి అంటే బాప్తిస్మ యోహాను కూడా లేడండి. వాళ్ళకి కాపరి లేని గొర్రెల వలె అయిపోయారు వాళ్ళు. కాబట్టి ప్రభువు పరమవైద్యుడైనటువంటి పరమ కాపరి, కారుణ్యము కలిగినటువంటి కాపరి దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చారు. ఏం జరుగుతుంది? మొదట ప్రియులారా, యేసు ప్రభువు శిష్యులతో ఏమంటున్నాడు? మీరు ఏకాంత స్థలమునకు వెళ్ళి కొంత తడవు విశ్రాంతి తీసుకునండి. ఇక్కడ ప్రభువుకి తన శిష్యుల మీద, తన పరిచారకుల మీద, తన యాజకుల మీద ఉన్నటువంటి కనికరాన్ని మనం చూస్తున్నాం, కారుణ్యాన్ని మనం చూస్తున్నాం. ఆ ప్రభువు ప్రియులారా తన శిష్యులు అలసిపోయారని గుర్తించారు. మీరు శాంతి తీసుకోండి, విశ్రాంతి పొందుకోండి. ఇక్కడ విశ్రాంతి అంటే ప్రియులారా, దయచేసి డోంట్ మిస్అండర్స్టాండ్. వెళ్ళి పడుకోవటం, నిద్రపోవటం, లేకపోతే తినడం, ఇది కాదండి. నాతో కలిసి ఉండండి, నాతో కలిసి ఏకాంత ప్రాంతానికి రండి. ఏకాంత ప్రాంతము అంటే యేసుప్రభు జీవితంలో ఏమొస్తుందండి? ఎన్నే చెప్పాలి? ప్రార్థన, దేవునితో మమేకమై ఉండటం, పరలోక తండ్రితో మమేకమై ఉండటం. ఇప్పటి వరకు వారు పరిచర్య చేశారు, అద్భుతాలు చేశారు, సాతానులు పారద్రోలారు, వాక్యాన్ని బోధించారు. వారికి ఇప్పుడు శక్తి కావాలి, మరలా పరలోక తండ్రి దగ్గరికి వెళ్ళాలి, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఏకాంత స్థలానికి వెళ్ళాలి ప్రియులారా. ఆ తరువాత వారు అలా వెళ్ళి కొంచెం విశ్రాంతి తీసుకుంటున్నారో లేదో ప్రజలు రానే వచ్చారు. వాళ్ళు చెప్పకముందే ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. మార్కు సువార్త 6వ అధ్యాయం 33వ వచనములో వారి ప్రయాణమును పసిగట్టి అన్ని దిక్కుల నుండి ప్రజలు వారికంటే ముందుగా ఆ స్థలమునకు చేరుకున్నారంటండి. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు యేసుప్రభు యొక్క కారుణ్యం శిష్యుల వైపు చూసాము, ఇప్పుడు ప్రజల వైపు చూస్తున్నామండి. యేసు పడవ దిగి జనసమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములు బోధింపనారంభించాను. ప్రియులారా, ఒకవైపున శిష్యుల మీద కారుణ్యము కలిగి ఉన్నాడు, మరొక వైపున ప్రజల మీద కారుణ్యాన్ని కలిగి ఉన్నాడు. కారుణ్యము కలిగినటువంటి కాపరి ప్రియులారా. ఈనాటి సువిశేషములో ప్రియులారా, యేసు ప్రభువు ఒక కారుణ్యము కలిగినటువంటి కాపరిగా మనకు దర్శనమిస్తున్నాడు. ఈ కారుణ్యము కలిగినటువంటి కాపరిలో మనం 3 సుగుణాలు చూస్తున్నాం ప్రియులారా. ఒకటి ఏమిటి అంటే విశ్రాంతినిచ్చేటువంటి కాపరి, శాంతినిచ్చేటువంటి కాపరి, సమాధానాన్ని ఇచ్చేటువంటి కాపరి ప్రియులారా. ఏమంటున్నాడు శిష్యులతోటి? మార్కు 6:31, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి మీరు వెళ్ళిపోండి అంటల్లా, వచ్చి అంటే తనతో వెళ్ళటం అన్నమాట. వచ్చి కొంత తడ విశ్రాంతి తీసుకొనండి. ప్రియులారా, మన మంచి కాపరి మనకు విశ్రాంతినిచ్చేటువంటి దేవుడు. ఈ ఉరుకుల పరుగుల ప్రపంచములో శాంతి లేక, సమాధానము లేక కొట్టుమిట్టాడుతున్నటువంటి నీకు, నాకు, సమస్త మానవాళికి కూడా శాంతిని, సమాధానాన్ని ఇచ్చేటువంటి మంచి కాపరి యేసయ్య. అవును ప్రియులారా, ఇదిగో కీర్తన 23లో ప్రియులారా 2-3 వచనాలలో దావీదు మహారాజు యేసు ప్రభుని ఎటువంటి కాపరిగా చూస్తున్నాడు? వాక్యాన్ని చదువుకున్న పిల్లారా, ఎటువంటి కాపరిగా చూస్తున్నాడు? 2-3 వచనాలలో ఆయన నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును. దావీదు రాజు ఆ మంచి కాపరి అన్నట్టు యావే దేవుణ్ణి ఎలాగ సంబోధిస్తున్నాడు? ఆయన నాకు విశ్రమింపచేస్తాడు, శాంతికరమైన జలముల వద్దకు నన్ను నడిపించుకొని పోతాడు, నా బడలిక, నా అలసటను తొలగిస్తాడు, అలసట తొలగిస్తాడు. తాను వాగ్దానము చేసినట్లే నన్ను ధర్మ మార్గం నడిపించును. 2 మాటలు వాడుతున్నాడు. ఏమిటి? పచ్చిక పట్టుల నన్ను విశ్రమింప చేస్తాడు, నా బడలిక తొలగిస్తాడు, నా అలసట తొలగిస్తాడు. అంటే శాంతినిచ్చే కాపరి మన మంచి కాపరి ప్రియులకు దేవుని. ఇక్కడ శిష్యులతో ఏమంటున్నాడు? మీరు కొంత తడవు ఏకాంత స్థలమునకు వచ్చి, నా వద్దకు వచ్చి
విశ్రాంతి తీసుకొనండి అని పలుకుతున్నాడు. నీకు నాకు ఆయన విశ్రాంతినిచ్చేటువంటి మంచి కాపరి పిల్లారా. అదే ప్రభు మనందరి తెలిసిన వాక్యం ప్రియులారా. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనములో, భారము చేయి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి నొసగెదను. ఈ మంచి కాపరి ప్రియులారా, ఈ కారుణ్యము కలిగినటువంటి కాపరి, విశ్రాంతినిచ్చేటువంటి కాపరి. ఎందుకని విశ్రాంతి? లోకం అలజడితో నిండి ఉంది. శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఇటువంటి మానవాళికి నిజమైన శాంతిని ఇవ్వగలిగినటువంటి దేవుడు ఒక్కడే యేసు ప్రభు ప్రియులారా. ఈ విశ్రాంతి గురువులకు అవసరం ప్రియులారా, బోధకులకు అవసరం, యాజకులకు అవసరం. ఎందుకంటే ఈ విశ్రాంతి అంటే ప్రారంభంలో చెప్పాను, ఏదో తిని తాగి పడుకోవటం కాదండి. ఏమిటి విశ్రాంతి అంటే? ప్రతిసారి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీకు విశ్రాంతి దొరుకుతుంది. బోధకులకు శాంతి దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. ఆయన ఇస్తాడు ఆ శాంతిని, సమాధానాన్ని. అందుకనే గురువుల జీవితంలో కూడా రిట్రీట్స్, రికలెక్షన్స్, ధ్యాన వడకాలు ఇవన్నీ ఉండాలి. ఎవరితో ఉండటానికి? అవి యేసయ్యతో ఉండటానికి. ఆయన సన్నిధిలో మేము కూడా కూర్చోవాలి. ఎంత సేవ చేసి 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 ఆ ప్రభు సన్నిధిలో మేము కూర్చోకపోతే ప్రయోజనం లేదండి. ప్రభు సన్నిధిలో ఎంత సేవ ఉన్నా కానీ సమయాన్ని గడపాలి సేవకులు. ప్రభు ఏమంటున్నారు? మీరు ఏకాంత స్థలముకు నాతో వచ్చి కొంత తడ విశ్రాంతి. ఎక్కడ విశ్రాంతి? ఆయన సన్నిధిలో. దీని గురించి మాట్లాడుతున్నాడు. ఇక రెండవది ప్రియులకు దేవుని బిడ్డలారా, అతి ముఖ్యమైనటువంటిది, మొదటిది మన కారుణ్యము కలిగినటువంటి కాపరి ఎవరు అంటే శాంతిని, విశ్రాంతినిచ్చేటువంటి కాపరి అయితే, రెండవది ఏమిటి అంటే ఆయన ప్రియులారా మనల్ని సంరక్షించే కాపరి, కాపాడేటువంటి కాపరి. ఎవరి నుండి? వేదనల నుండి, బాధల నుండి, రోగాల నుండి, అస్వస్థతల నుండి, సైతాను బంధకాల నుండి మనను సంరక్షించే కాపరి. కాపరికి ఉండాల్సిన మరొక గుణం, గొర్రెలని సంరక్షించాలి, కాపాడాలి. కాబట్టే ప్రియులారా, ఈనాడు 33-34 వచనాల్లో మనం చదువుకుంటే ప్రజలు ఆయన దగ్గర తండోపతండాలుగా వచ్చేసరికి మరలా ఏం చేస్తున్నాడు? వారి మీద కనికరాన్ని కలిగి వారికి అనేక విషయములు బోధింపనారంభించాను, అనేక అద్భుతాలు చేశాడు, వారిని విమోచించాడు, వారిని కాపాడుకున్నాడు. పిల్లారా, సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనములో మంచి కాపరి అయిన యేసు ప్రభు ఏమి చెయ్యబోతున్నాడు, ఏ విధంగా రక్షించబోతున్నాడు అనే విషయాన్ని మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియులారా, యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో ప్రియులారా ఏమంటాడు? నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నానని పలుకుతున్నాడు. 11వ వచనంలో మంచి కాపరి గొర్రెలను కాపాడటం కొరకై అవసరమైతే తన ప్రాణాలను ధారపోస్తాడు. సంరక్షించేవాడు ఆయన, కాపాడేటువంటి వాడు ఆయన. కీర్తన 23లో ప్రియులారా మరొకసారి 4వ వచనములో దావీదు మహారాజు ఏమంటాడంటే, ఆ మంచి కాపరి యావే నా కాపరి, నాకు ఏ కొదవయ్యూ లేదని చెప్పి 4వ వచనంలో ఏమంటాడంటే, గాఢాంధకారపు లోయగుండా పయనించినప్పుడును నేను ఎట్టి అపాయమునకు జంకను. ప్రభు, నీవు నాకు తోడుగా ఉందువు, నీ బడితయు నీ కోలయు నన్ను కాపాడుచుండును. యేసు ప్రభుని గురించి ఏమనుకున్న రెండవ సుగుణం ఏమిటి? సంరక్షించే కాపరి, కాపాడే కాపరి, రక్షించే కాపరి ఆయన. ఎంతవరకంటే అవసరమైతే తన ప్రాణాలను సహితము మన కొరకై పెట్టి మన కాపాడుకుంటాడు. అటువంటి మంచి కాపరి మనకున్నాడు పిల్లారా. ఇక మూడవది ప్రియులారా, ఈనాటి సువిశేషాన్ని దాటి ఒక్కడుగు ముందుకు వెళ్ళాలి, దాటిపోవాలి. మూడవది ఏంటంటే, మొదటిది యేసు ప్రభువు శాంతిని, విశ్రాంతిని ఇచ్చేటువంటి కారుణ్యము కలిగినటువంటి కాపరి. రెండవది ప్రియులారా, రక్షించే, కాపాడేటువంటి కాపరి, మన మంచి కాపరి. ఇక మూడవది ఏమిటి అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని పోషించే కాపరి.
మనకు కావలసినటువంటి వాటిని, భోజనాన్ని సమృద్ధిగా సమకూర్చేటువంటి కాపరి ప్రియులకు దేవుని బిడ్డలారా. మార్కు సువార్త 6వ అధ్యాయము ఏమంటాడంటే 36వ వచనములో, వేళ అతిక్రమించింది, వీరు ఆకలితో ఉంటారు కదా, వీరికి భోజనం పెట్టండి అని పలుకుతాడు. 37వ వచనం, అప్పుడు యేసు మీరే వీరికి కావలసిన భోజన సదుపాయంలో చేయుడు అని పలుకుతాడు. పోషించే కాపరి. గొల్లవాడిలో ఉండే సుగుణం ఏంటంటే గొర్రెలు సమృద్ధిగా తినాలి, పుష్టిగా తినాలి అని కోరుకుంటాడు. యేసయ్య కూడా తన బిడ్డలమైన మనము సంతృప్తిగా భోజించాలి అని కోరుకుంటాడు. ఏమిటి? ఆత్మీయ ఆహారము. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రియరా, మీరు భుజించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరమే. ఇక్కడ ఈనాటి సువిశేషములో ప్రజలు ఆకలితో ఉన్నారని గ్రహించిన యేసు ప్రభు వారికి తానే స్వయంగా అద్భుత రీతిగా 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారాన్ని పంచాడు. మార్కు సువార్త ఈనాటి సువిశేషం తర్వాత మార్కు సువార్త 6వ అధ్యాయం 42-43 వచనాలు. అందరూ తృప్తిగా భుజించరి. పిదప శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను చేప ముక్కలను ప్రోగు చేసి 12 గంపల నిండా నింపరి. నీవు నేను నమ్మినటువంటి యేసయ్య, నీవు నేను విశ్వసిస్తున్నటువంటి యేసయ్య మనని సంతృప్తిగా పోషించే కాపరి పిల్లారా. మనడొక్కసారి 23వ కీర్తనలో ప్రియులారా, దావీదు మహారాజు ఏమని పలుకుతాడు? ఏం చేస్తాడట? ఆయనట పచ్చిక పట్టులలో మనకి మేత వేస్తాడట. ఏ కొదవయు రాకుండా చూసుకుంటాడంటండి. యావేనా కాపరి, నాకు ఏ కొదవయ్య లేదు. పచ్చిక పట్టులలోనికి మమ్మల్ని మేతకు తీసుకుని వెళ్తాడు. శాంతికరమైన జలములతో మనల్ని తృప్తిపరుస్తాడు. ప్రియులారా, ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఆయన మనకిచ్చేటి జీవాహారము, జీవపు పానము. ప్రియులారా, యోహాను సువార్త 6వ అధ్యాయములో యేసు ప్రభు ఏమంటున్నాడు? 51వ వచనంలో, పరలోకం నుండి దిగివచ్చిన జీవము గల ఆహారము నేనే, ఈ ఆహారమును ఎవడైనా భుజించడం వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే. పోషించే కాపరి ప్రియులారా, సమృద్ధిగా పోషిస్తాడు. మన ఆత్మను నాశనము కాకుండా ఉండటానికి, ఆత్మీయంగా బలపడటానికి తన శరీరాన్ని మన ఆహారముగా, తన రక్తాన్ని మన పానముగా ఇచ్చినటువంటి మంచి కాపరి మన కాపరి ప్రియులారా, ప్రేమామయుడినటువంటి కాపరి. ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఆ మంచి కాపరి చెంతకు వెళ్ళాలి. ఏ రీతిగానైతే యేసు ప్రభు శిష్యులతోటి మీరు కొంత తడవు నాతో వచ్చి విశ్రాంతి తీసుకోనండి అని పలికాడు, మనము కూడా ఆయనతో వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి. ఏ రీతిగానైతే కాపరులేని మందవలే ఉన్నటువంటి ఆ ప్రజలు ప్రియులారా యేసు ప్రభును వెతుక్కుంటూ వెళ్ళారో నీవు నేను కూడా ఆ విధంగా వెళ్ళగలగాలి. ఇది ఈనాటి సందేశం ప్రియులారా. ఈనాడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీవు నేను ప్రియులారా ఏ రీతిగానైతే ఆ ప్రజలు యేసు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడ కనిపెట్టుకొని ఉన్నారో నీవు కూడా కనిపెట్టుకొని ఉంటున్నావా యేసయ్యని? యేసయ్య వద్దకు వెళుతున్నావా? పరిగెట్టుతున్నావా? ప్రజల వలె ఎలా వెళుతున్నారు? యేసయ్య పడవ మీద అద్దరి నుండి ఈదరికి వచ్చేసరికి ఆయన కంటే ముందుగా కాలినడకన ప్రియులారా ప్రజలు పరిగెట్టుకుంటూ వచ్చారు యేసు ప్రభు కొరకై. నీవు ఎలాగా ఉన్నావు? నీ పరుగు ఎక్కడికి? నీ ప్రయాణం ఎక్కడికి? యేసు ప్రభు వైపా, యేసు వైపు నుండి బయటికా? ఎలా పొందుకుంటావు శాంతిని, విశ్రాంతిని? ఎలా పొందుకుంటావు సమృద్ధి అయిన ఆహారాన్ని, పరలోకపు ఆహారాన్ని? ఎలా పొందుకుంటావు అభయహస్తాన్ని, కాపాడే రక్షించేటువంటి కాపరిని ప్రియులారా? ఈనాడు చాలా ముఖ్యమైన సందేశం ప్రియులారా. యేసు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళారు. నీవు నేను కూడా ప్రియులారా యేసయ్య దగ్గరికి అదేవిధంగా వెళ్ళాలి. మన బాధలలో, మన కష్టాలలో, మన కన్నీటిలో మనం ఎక్కడికి వెళుతున్నాం? దురదృష్టం ఏంటంటే ప్రియులారా నాకు బాగలేదు,
నేను ఒత్తిడికి గురయ్యా, బాగా అలసిపోయా కాబట్టి మందు బాటిల్ శాంతినిస్తుందంట. అది నేను అలసిపోయా, వారం అంతా పనిచేశా కాబట్టి పార్టీలు పబ్బులు. నేను వారం అంతా పనిచేశా కాబట్టి సినిమాలు షికారు. మళ్ళీ ఇంకా టయర్డ్ అయిపోతాం, ఇంకా అలసిపోతాం. దానికి బదులుగా ఆ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఆ యేసయ్య మంచి కాపరి సన్నిధిలో నీ ఉండగలిగితే నీకు విశ్రాంతినిస్తాడు, నిన్ను సంరక్షిస్తాడు, కాపాడతాడు, రక్షిస్తాడు, నిన్ను పోషిస్తాడు పరమానందముతో. ప్రియులారా, ఆధునిక మానవుడు ప్రియులారా దీనిని కోల్పోతున్నాడు. శిష్యులు ఏ విధముగా యేసు ప్రభువుతో పాటు వెళ్ళి శాంతిని పొందుకున్నారో, సమాధానం పొందుకున్నారో, ప్రజలు ఏ విధముగా యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడికి పరిగెట్టారో, అదే రీతిగా నీవు నేను కూడా వెళ్ళగలగాలి యేసు ప్రభు దగ్గరికి. అప్పుడు ఆయన యొక్క శాంతిని, సమాధానాన్ని పొందుకుంటాం, నిజమైన సంతోషాన్ని పొందుకుంటాం. అనారోగ్యముతో బాధపడుతున్నామా? పిల్లలు మాట వింటలేదా? కుటుంబంలో దైవభక్తి లేకుండా పోయిందా? ఆర్థిక ఇబ్బందుల, శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఉంటుందా? ఎక్కడికి వెళుతున్నాం మనం? ఎక్కడికి వెళుతున్నాం మనం? ఆ ప్రభువు దగ్గరికి వెళ్ళాలి. ప్రభు అంటున్నాడు, ఆ ప్రజలను చూసి మరలా ప్రారంభించాడు బోధించటం, మరలా అద్భుతాలు చేశాడు, వారికి భోజనాన్ని పెట్టాడు 5,000 మందికి. వెంటనే ఉంటుందండి వాక్యం. ప్రియ బిడ్డ, ఆ మంచి కాపరిని వదులుకో మాకు, ఆ మంచి కాపరిని వదులుకో మాకు. నిన్ను పోషించి రక్షించి నీకు శాంతినిచ్చే కాపరి, కారుణ్యము కలిగిన కాపరిని వదులుకో మాకు. ఆయన దగ్గరికి వెళ్ళో సమస్తాన్ని క్రమపరుస్తాడు, సక్రమపరుస్తాడు. తల వంచి ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఓ మంచి కాపరి, కారుణ్యము కలిగిన కాపరి, శాంతినిచ్చే కాపరి, సంరక్షించే కాపరి, పోషించే కాపరి, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. నీ సన్నిధికి వచ్చులాగా నన్ను దీవించండి నాయన. నీ ప్రేమతో మమ్మల్ని నింపండి తండ్రి. నీవే మా కాపరివి నాయన. పచ్చిక బయలులోనికి నడిపించే నాదుడవు నీవే. శాంతికరమైన జలముల వద్దకు నన్ను నడిపించే నాయకుడు నీవే అన్న ప్రభుగా. మేము భయపడం ప్రభువా, మమ్మల్ని రక్షించేవాడవు నీవే. గాఢాంధకారపు లోయ గుండా వెళ్ళినా కానీ నీవు మాకు తోడుగా ఉంటావు. మీకు స్తోత్రాలయ్యా. విశ్రాంతినిచ్చి తృప్తిగా నీ దివ్య సప్రసాదముతో దీవించువాడవు నీవే యేసయ్యా. మీకు స్తోత్రాలు. ప్రేమామయుడా, మంచి కాపరి, కారుణ్యము గల కాపరి, ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొనని బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ సన్నిధికి వచ్చి శాంతిని, విశ్రాంతిని పొందుకొని సంరక్షించబడి, పోషించబడి, ఆత్మీయంగా బలపడే బిడ్డలు మమ్మ దీవించండి. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. నీ గాయపడిన హస్తాలతో వారిని తాకండి, స్వస్థపరచండి. ప్రత్యేకమైన రీతిలో యేసయ్య అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను స్వస్థపరచండి. కుటుంబాలకు శాంతిని, సమాధానాన్ని ఇవ్వండి ప్రభువా. వివిధ రకాలైన గలిబిలితో, అశాంతితో ఉన్నటువంటి వారికి మీరు శాంతిని దయచేయండి ప్రభువా. మీ యొక్క మంచి కాపరిగా ప్రభు మా కుటుంబాలని, మా సంఘాలని సంరక్షించి, శాంతినిచ్చి, పోషించి నడిపించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను దీవించుగాక. ఆమెన్.